ఏ వ్యక్తి అయినా సరే దేవుని విషయాలకు యథార్థవంతుడుగా ఉంటారో, ఆత్మీయమైనటువంటి విషయాలలో యథార్థవంతులుగా జీవిస్తారో, దేవుని పట్ల ఒక మక్కువ, ఒక ఆశ కలిగి జీవిస్తారో, దేవుడు వారిని, వారి కుటుంబాలను తన ప్రత్యేకమైనటువంటి సహాయము ద్వారా ఆయన అలనాడే కాదు, అలనాడు ఉన్నటువంటి ఉజ్జయానే కాదు, కానీ ఈనాడు నివసించుచున్నటువంటి మనలను కూడా ఆయన దీవించటానికి, తన సహాయమును మనకు అందించటానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి ప్రియులారా. అలాగైతే వీ హ్యావ్ టు ఫాలో హిస్ కమాండ్మెంట్స్ అనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఆదికాండం 26వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మరి ఇస్సాకును మనం చూస్తాం. ఇస్సాకు గెరారు ప్రాంతంలో నివసిస్తూ ఉంటున్నాడు. ఆ యొక్క గెరారు ప్రాంతం అంతా కూడా, చుట్టుపక్కలంతా కూడా ఎక్కడా కూడా ఆహారం లేకుండా మరి అంతటా కూడా కరువు వ్యాపించింది. కానీ ఇస్సాకు మాత్రము దేవుని యొక్క